సంబంధించిన ఇష్యూ. నేను మొన్నటి నుంచి అదే చెప్తున్నా, ఇది మనకు సంబంధించిన ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ ఎస్టాబ్లిష్ అవుతున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ఏ కోణంలో చూస్తోంది అనేది ఒకటైతే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడో అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థలు దీన్ని తవ్వి తీస్తే సోకాళ్ళు సంస్థలు మనకు చాలా ఉన్నాయి. ఇంటర్నల్గా ఆడిటింగ్ సంస్థలు కానీ కానీ దాని ఇదని చాలా ఉన్నాయి కదా, విజిలెన్స్ అని ఇటువంటి చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఈడీలు సిబిఐలు అవేం చేశాయి అనేది ఎవరికి అర్థం కావట్లా. భానుగారు. వెంకటకృష్ణ, మీకు పైన ఉంటే పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఆవకాయ నుంచి అమెరికా వరకు జగన్మోహన్ రెడ్డి ఏం వదలలేదన్న. అన్నిట్లో వాటాలు, షేర్లు. ఏం కావాలన్నా 2019 నుంచి 24 వరకు డబ్బు లేనిదే, సూట్ కేసులు లేనిదే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అదానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్నల్గా జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల్లో అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI తీస్తున్నటువంటి ఆ రిపోర్ట్లో నివ్వరిపోతున్నారు. ఇది అందరికీ తెలుసు ముందే. నా మిత్రులు కూడా చెప్పారు, మన అమెరికాలో కానీ యూకేలో ఉన్నటువంటి మిత్రులు కూడా కొందరు, భాను మీ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కూడా ఆస్తులు ఉన్నాయి, మాకు మొన్న పోతా ఉంటే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నాయంటే ఎంత కొల్లగొట్టుంటే. ఎందుకని ఎందుకు చెప్తుంటే ఆవకాయ నుంచి అని దేన్ని వదలలేదన్నా. ఎక్కడ చిన్న షాపు నుంచి వదలకుండా మొత్తం వాటాలు పెట్టుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు పెద్ద స్థాయిలో ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి విపరీతంగా ఆస్తులు సంపాదించుకొని వేల కోట్ల రూపాయలు, వందలు కూడా కాదు, వేల కోట్ల రూపాయలకి పడగలెత్తేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అధికారంతో, అహంకారంతోనే నేను మళ్ళా వస్తాను, నేను అధికారంలో ఉంటాను, నన్ను ఎవరు ఏం చేసుకోలేరులే అని చెప్పి ఒక అహంకారంతోనే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు చేశాడు. ఇంతకుముందు వెంకటరామరెడ్డి అన్న మాట్లాడుతూ FBIకి కొన్ని చాలా రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. ఖచ్చితంగా బ్రెడ్, బటరు, జాము అది తొందరలో ఉంటుందని చెప్పి అన్న మాట్లాడిన తర్వాత చాలామంది, నేను కూడా యూట్యూబ్లో చూడడం జరిగింది, బ్రెడ్, బటర్, జాము తొందరలోనే అలవాటు చేసుకోవాలి ఆయన, తద్వారా ఒక తన శేష జీవితం ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కూడా యూట్యూబ్లో చాలా కామెంట్స్ చూశాను వెంకటరామరెడ్డి అన్న మాటలపైన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి ఎందుకయ్యా? ఎవరికైనా 3/6 కదా. అంటే 3/6 అంటే 3కి 6 లాస్ట్ మనం పోయిన తర్వాత ఎవరికైనా 3కి 6. అలాంటప్పుడు ఇంత వేల కోట్ల రూపాయలు అధికారాన్ని అడ్డం పెట్టుకునేసి ఏం చేసేదానికి, ఎవరిని ఉద్ధరించేదానికి? పోయేటప్పుడు దాన్ని తినేసి పోయేది ఇలా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునేదానికి లే. ఈరోజు కేసులు వచ్చినప్పుడు భయపడి తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయేదానికి కూడా ఉండదు నీకు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాటాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం, తాడేపల్లి ప్యాలెస్కి లింకులు ఉన్నాయని చెప్పి. ఈరోజు అది మొత్తం నిజమైతుంది. మీరు అన్నారు ఇంతకుముందు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయని చెప్పి. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి దీని మీద ఆయన మీద 16 కేసులు నమోదు చేయడం జరిగింది. FIR అని నమోదు చేసి అది కోర్టు పరిధిలో ఉందన్న. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కేసులు, అది దాని మీద మనం కామెంట్ చేయలేం. గతంలో ఇక్కడ ఉన్న ఏజెన్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద క్లియర్ కట్గా కోర్టుకి ఏమేమి సమర్పించాలో అన్ని సమర్పించడం జరిగింది. కానీ ఈ పర్టికులర్ కేసులో, అదానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులో తొందరలోనే అంటే తదాస్త దేవతలు ఉంటారు, అందరూ రాష్ట్ర ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడు అంటున్నారు. ఎక్కడి నుంచి దాదాపు 16 నెలలు ఉండొచ్చాడో అక్కడికే వెళ్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని ఏడిపించి వాళ్ళని దాదాపు రాక్షస ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి శాపాలు ఈ రూపంలో తగులుతుందని చెప్పి అనుకుంటున్నా నేను. ఇది మంచిది కాదు. అధికారం ఉంటే, అధికార పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు బాగుపడాలి. కానీ నువ్వు బాగుపడి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నష్టపోయింది, అప్పులు పాలైపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది, ప్రజలకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందలేదు. నువ్వు నీ పక్కన కొందరు ఒక 3.5 కోట్ల సొంత చెల్లెలకు కూడా న్యాయం చేయలేదు.